గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 2021 మనకు తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ అంటే 2021లో మనకు చాలా రోజులకు ముందే రావాల్సింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 20,000 పోస్ట్కి అయితే నోటిఫికేషన్ వస్తుందని అయితే మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తుందని అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మన ప్రీవియస్ ఆర్టికల్స్కి కనుక చూసుకుంటే ఆ 20,000 పోస్టులో 425 పోస్టులు అయితే ఎస్ఐ పోస్టులు ఉంటాయని చెప్పారు. అలాగే 19,300 పోస్టులు అయితే కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. బట్ కొంచెం డిలే అయితే అవుతుంది స్టూడెంట్స్, ఎందుకంటే మన కోవిడ్ సడన్ స్పైక్ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి కొంచెం దెబ్బతినడం జరిగింది. అలాగే కోవిడ్ కేసు ఎక్కువ అవడం వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మనం అనుకున్నట్టయితే కానీ సీఎం కేసీఆర్ గారు ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్లో 50,000 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో మ్యాక్సిమం ఒక 1 month లోపు అయితే మనకు పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే 100% ఉండడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది, పెద్ద పెద్ద పోస్ట్లో. సో వాళ్ళని అడిగితే మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఈ వీడియోలో ఏంటంటే సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పోలీస్ కానిస్టేబుల్ దాని గురించి. సో ఈ వీడియోని దయచేసి ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. స్టూడెంట్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. అండ్ ఈ పోలీస్ జాబ్ ఎవరు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎండ్ వరకు అయితే చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఏ బిట్ చదవాలా, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాలా, సిలబస్ ఏంటి అనేది ఎగ్జాక్ట్ మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది వీడియో చూశాక. మనం సిలబస్ కనుక చూసుకుంటే ఇది మన పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఇది మనకు 2018 రిక్రూట్మెంట్లో మనకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ క్వశ్చన్సే అడుగుతారు స్టూడెంట్స్. మీకు బేసిక్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అడుగుతారు. క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మీకు 200 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ప్రిలిమినరీ టెస్ట్లో. అందులో మనకు ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఒక 30 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్లో మీకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా బేసిక్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని ఉంటాయి. ఒక వర్డ్ గురించి ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్కి సేమ్ సినోనిమ్ అంటే ఆ వర్డ్కి సంబంధించిన ఇంకొక వర్డ్ ఎలాంటిది అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అడుగుతారు, సినోనిమ్స్ అంటారు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, సేమ్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్, ఇలాంటి క్వశ్చన్స్. అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్ అంటే బేసిక్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది. అలాగే అర్థమెటిక్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ మనకు రీజనింగ్ 70 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అయితే ఈ రెండు కలిసి ఉంటాయి. అలాగే మిగతా జనరల్ స్టడీస్ అయితే మనకు 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్ ఎస్ఐ జాబ్లో మనము చూసుకోవాల్సింది ఏంటంటే మనం జనరల్ స్టడీస్ 100 మార్క్స్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి స్టూడెంట్స్. ఎందుకంటే అర్థమెటిక్ ఎవరైనా చేస్తారు, ఇంగ్లీష్ ఎవరైనా చేస్తారు. బట్ జనరల్ స్టడీస్కి కొంచెం నెగ్లిజెన్స్ చేస్తారు. మన కానిస్టేబుల్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే మాత్రం చాలామంది స్టూడెంట్స్ అయితే అర్థమెటిక్ బాగా చేస్తారు, బట్ జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేసి జాబ్ పొడగొట్టుకుంటారు. సో మీకు ఒక చిన్న ఏంటంటే మీకు మనసులో ఉంది ఏంటంటే మనకు సివిల్ కానిస్టేబుల్ రావాలంటే మాత్రం మెరిట్లో ఉండాలి స్టూడెంట్స్, చాలా మెరిట్లో ఉండాలి. సో మీరు దాని దృష్టిలో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మీరు చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అసలు ఏది నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలి. ఇంగ్లీష్ ఉంటుంది 30 మార్క్స్, 70 మార్క్స్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ 100 మార్క్స్కి జనరల్ అవేర్నెస్లో జనరల్ సైన్స్ ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ ఉంటుంది. అండ్ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ అంటే డైలీ బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి స్టూడెంట్స్. డైలీ కరెంట్ అఫేర్స్ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్లో బ్యాంకింగ్ వస్తుంది, కరెంట్ అఫేర్స్ వస్తాయి. నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ స్టూడెంట్స్. మన ఇండియాలో ఏం జరుగుతుంది డైలీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఎలాంటి సంబంధించిన మన ఇండియాలో ఏం జరిగినా కూడా ఆ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్కి కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటర్నేషనల్ కంట్రీస్తో ఏమైనా ఒప్పందాలు జరుపుకున్నామా, ఏమైనా డొనేట్ చేసామా, ఏదైనా ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది కరెంట్ ఈవెంట్స్. దానికోసం కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి మీరు. డైలీ కరెంట్ అఫేర్స్ అని ఒక వీడియో చేస్తున్నాను కరెంట్ ఈవెంట్స్కి. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్టూడెంట్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది మీకు లాజికల్ రీజనింగ్ కానీ
చాలా అంటే బేసిక్ అంటే బేసిక్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే కొంచెం మీకు చెక్ చేయడం జరుగుతుంది. చాలా ఎలాంటి క్వశ్చన్స్ చేస్తే మీరు ఎలా ఉంటారు అనేది అవి కూడా క్వశ్చన్స్ చెక్ చేయడం జరుగుతుంది. కంటెంట్స్ పర్టైనింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అయింది కదా స్టూడెంట్స్, మనకు తెలంగాణ స్టేట్ మూవ్మెంట్, దాని తెలంగాణ హిస్టరీ గురించి అలాంటి క్వశ్చన్స్ కొన్ని అయితే అడగడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మీకు ప్రిలిమినరీ వచ్చేసి చాలా బేసిక్గా ఉంటుంది. చాలా బేసిక్ అంటే బేసిక్ క్వశ్చన్స్, మీరు అసలు దాని గురించి టెన్షన్ పడద్దు. సో జస్ట్ క్వాలిఫికేషన్ టైప్ అనమాట. ప్రిలిమినరీ వచ్చేసి జస్ట్ క్వాలిఫై అవ్వాలా. మనకు మెయిన్స్ మెయిన్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది మార్క్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ ఇన్ ద సిలబస్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అండ్ తెలుగు ఉర్దూ వర్షన్ ఆఫ్ ది పేపర్ ఆల్సో. వచ్చేసి సిలబస్ వచ్చేసి మనకు కవర్ అవ్వడం జరిగింది ప్రిలిమ్స్కి. క్వశ్చన్స్ వచ్చేసి మనకు త్రీ టైప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ చెప్తున్నారు, అలాగే తెలుగు, దాంతోపాటు ఉర్దూ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్లో. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ కనుక చూసుకుంటే మనకు మెయిన్స్లో వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది. బట్ ఏంటంటే కొంచెం డిఫికల్టీ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్స్ కనుక చూసుకుంటే మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్ కూడా. అలాగే దీనికి వచ్చేసి మనకు కొంచెం ఏంటంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచడం జరుగుతుంది. ఎందుకంటే మనని షార్ట్ లిస్ట్ చేసేసి కొంచెం ఫిల్టర్ చేయాలి కాబట్టి మెయిన్స్లో సిలబస్ కొంచెం టఫ్గా ఉంటుంది అండ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్స్కి తగ్గట్టు కొంచెం ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యామని చెప్పి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యామని చెప్పి మెయిన్స్ కొంచెం నెగ్లెక్ట్ చేయదు. మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ సేమ్గా ఉంటాయి, బట్ డిఫికల్టీ లెవెల్ని పెంచుతారు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంటుంది సేమ్. అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ఇందులో ఒక్క డిఫరెన్స్ పర్సనాలిటీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ అనే ఇది ఒక టాపిక్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది పర్సనాలిటీ టెస్ట్. ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్, వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్స్ పర్టైనింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ గురించి అయితే అడుగుతారని నేను చెప్పడం జరిగింది ఇదివరకు ఆల్రెడీ. సో తెలంగాణ మూవ్మెంట్ గురించి కూడా తెలుసుకోండి మీరు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండడం జరుగుతుంది, ఉర్దూలో కూడా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ టోటల్ సిలబస్. స్టూడెంట్స్ మనకు వచ్చేసి కానిస్టేబుల్ సిలబస్ ఇది తెలంగాణలో. సో దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం మన కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రాబోయే రోజుల్లో నేను నోటిఫికేషన్ వచ్చాక మీకు క్లియర్గా నేను టాపిక్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోవాలి, ఈ మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్తో ఉంటే మాత్రం మీకైతే చాలా యూజ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలతో వీడియోలకి అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తెలిసే ఉన్నారు. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు ఎలా ఫిజికల్ ఎగ్జామ్ ఎలా క్లియర్ అయ్యారు, సో అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తాను ఇందులో. అంటే రిటర్న్ టెస్ట్తో పాటు అవి కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే మనం క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ లెగ్ ఉంటుంది కాబట్టి ఆ లెగ్లో కూడా మనము ఎలా చేయాలి అనేది దాని గురించి ఎగ్జాక్ట్ ప్రాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయండి, ట్రై చేయండి స్టూడెంట్స్. Thank you for watching the video. Have a great day.